అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మాకు ఈరోజు మా యొక్క భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కంటెంట్ మీద మన కలెక్టర్ గారికి మెమో ఇవ్వడానికి వచ్చాము. ఈ యొక్క కంటెంట్ ఏంటంటే భారతీయ సాంస్కృతిక కళను నమ్ముకున్నటువంటి సాంస్కృతిక కళాకారులకు పేరెన్నిక కన్నా మన దేవాలయాల్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆ యొక్క కళల్ని శిక్షణ ఇప్పించినట్లయితే రాబోయే తరాల్లో కూడా ఈ యొక్క కళ బ్రతకడమే కాకుండా ఆ యొక్క కళను నమ్ముకున్నటువంటి అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టుగా ఉంటుందని, కాబట్టి పేరెన్నిక కలిగినటువంటి దేవాలయాల యందు ఈ యొక్క కళ ట్రైనింగ్ క్లాసెస్ని ఏర్పాటు చేసి స్థానికంగా నైపుణ్యం కలిగినటువంటి ఈ కళాకారులకి పార్ట్ టైము ఉద్యోగాలు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి అనంతరం ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం తమ వంతు సహాయ సహకారాలు అందించినట్లుగా మన యొక్క కళను మనం బ్రతికించుకొని మన వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో కలెక్టర్ మేడం గారికి మెమో అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక కళాకారు నైపుణ్యం కలిగినటువంటి నాదస్వర కళాకారులు అలాగే హరికథకులు ఇచ్చేసి ఉన్నారు. వీరందరి సమక్షంలో ఈ మెమో ఈరోజు అందజేయడం జరిగిందని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క అంశాన్ని పరిశీలనలో తీసుకుంటామని మనవి చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు హిందూ పరిషత్ సమాఖ్య నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మా వాద్య కళాకారులందరికీ సంగీత పాఠశాలలు ఏర్పాటు చేసి ఆల్రెడీ కమ్యూనిటీ హాల్లో ఉన్న వారికి వాయిద్య పరికరాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం సందర్భంగా మేడం గారికి కలెక్టర్ మేడం గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కావున రాజమండ్రిలో ఉన్న వాద్య కళాకారులు అందరికీ కూడా గౌతమి ఘాట్లో కమ్యూనిటీ హాల్ కలదు. ఆ కమ్యూనిటీ హాల్లో సంగీత పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మా కమ్యూనిటీ హాల్లో నేర్చుకోవాలనుకున్న వారికి అందరికీ కూడా వాద్య పరికరాలు కూడా ఏర్పాటు చేసి గవర్నమెంట్ తరపు నుంచి వాద్య పరికరాలు ఏర్పాటు చేయవలసిందిగా తమని ఈరోజు అందరినీ ప్రభుత్వ అధికారులందరినీ కూడా కలెక్టర్ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. కనుక తప్పనిసరిగా ఈ వాద్య కళాకారులు అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా నాయి బ్రాహ్మణ వాద్య కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి తమరికి విన్నవించుకుంటున్నాం. నా పేరు రాలి బైడరాజు, రాజమండ్రి వాద్య కళాకారుల సంఘం ప్రెసిడెంట్ని. మాది గౌతమి ఘాట్లో సంగీత పాఠశాల కళాకారుల సంఘం ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు విభూతి రాంప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా జానపద కళాకారుల సంఘం ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జానపద కళలు కానివ్వండి, సాంస్కృతిక కళలు కానివ్వండి, అంటే హరికథలు, బుర్రకథలు, తూలుబొమ్మలాటలు, అట్లాగే యక్షగానాలు, అలాగే మరి నాదస్వరం వాయించేటటువంటి విద్వాంసులు, ఎన్నో కళారూపాలు ఉన్నాయి జానపద కళలు, సాంస్కృతిక కళలు. అయితే ఈ కళలన్నిటికీ కూడా ఆదరణ తగ్గిపోతుంది, కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఎందుచేత అంటే భావితరాల వాళ్ళు ఎవరు కూడా ఈ కళల పట్ల మొగ్గు చూపకపోవడం, మన భారతీయ సనాతన సాంస్కృతిక కళలైనటువంటి వీటిని పరిరక్షించలేకపోవడం వల్ల మరి వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయి మన స్వధర్మాన్ని విడిచిపెట్టడం చేత ఈ కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి మనవి చేస్తూ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మేడం గారికి ఈరోజు మరి నాదస్వర కళాకారులు, బుర్రకథ కళాకారులు, హరికథ కళాకారులు అందరూ కూడా జనతా వారధి, భారతీయ జనతా పార్టీ వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జనతా వారధి కార్యక్రమంలో వారికి మా యొక్క సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. అది ఏమిటంటే ప్రతి దేవస్థానాల్లో కూడా
కళాకారులకి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి అంతరించిపోతున్నటువంటి కళలని కాపాడుతూ వారికి శిక్షణ పూర్తయిన తరువాత వారి జీవనోపాధి కోసం మరి ఉపాధికి కల్పిస్తూ వారికి ప్రోగ్రాలు అవి అందిస్తూ వాళ్ళకు ఒక ఉద్యోగాలు కూడా కల్పించాలి. హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, అట్లాగే నాదస్వర కళాకారులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా దేవస్థానం ద్వారా మరి దేవాదాయ శాఖ ద్వారా ప్రతి దేవస్థానాల్లో కూడా శిక్షణా తరగతులు నిర్మించిన తరువాత వాళ్ళకి ఉత్తీర్ణత లేనటువంటి వారికి చక్కగా మరి పోస్టింగ్ అంటే ఉద్యోగాలు కూడా పోస్టింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించి చేయడం చేత మరి కళలు కూడా పరిరక్షించబడతాయి, సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడతాయి, వారి కుటుంబాలకు కూడా ఉపాధి కలుగుతుంది అనే మంచి సదుద్దేశంతో ఈనాడు మన రాజమహేంద్రవరం మన జిల్లాలో ఉన్న కళాకారులందరినీ కూడా ఒక తాటిపై నడిపిస్తూ మన భారతీయ జనతా పార్టీ వారు జనతా వారధి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కాబట్టి ప్రభుత్వం వారికి, జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసేది ఒకటేనండి, కళలను పరిరక్షించడానికి మీరు మాకు సహకారాలు అందజేసి మరి ప్రతి దేవస్థానాల్లో కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రతి దేవస్థానాల్లో కూడా ప్రోగ్రాలు ఇచ్చి పోస్టింగులు ఇచ్చి మరి కళాకారులకు జీవనోపాధి కల్పిస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలు.